అరేంజ్ చేసిన ఆర్గనైజర్స్కి, ఇక్కడ ఉన్న టీచర్స్కి, అందరు పెద్దలందరికీ నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఇది డ్రగ్స్ అనేది ప్రజెంట్ సొసైటీలో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తున్న ఇష్యూ ఇది. అందుకే యాక్చువల్గా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, దీన్ని ఎక్కువ ఇప్పుడు మనం కరెక్ట్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ దాన్ని అడిక్ట్ కాకుండా చూడాల. దాంట్లో భాగంగా బాబు మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకోవాలా. ఏమని ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు ఉత్పత్తులు, టొబాకో ప్రోడక్ట్స్ ని ఎప్పుడు కానీ లైఫ్ లో ఫ్యూచర్ లో మనము తీసుకోము అని మీరు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడే. మైక్ తీసే సిగరెట్లు లేకపోతే ఖైనీ, గుట్కా, పాన్ పరాగ్, అది కూల్ లిప్స్ అనేది ఒకటి ఇప్పుడు నడుస్తుంది. చూసినారు ఎప్పుడన్నా కూల్ లిప్ అనేది? ఐడియా ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్ లిప్ అనేది కావచ్చు, లేకపోతే బీడీ, సిగరెట్ ఏదైనా సరే, బీడీ, సిగరెట్ ఏది ఎటువంటి ప్రోడక్టు మేము వాడము అని ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలా. మీరు ప్రతిజ్ఞ చేస్తారా? గుడ్. 100% వన్స్ ఇప్పుడు డిసైడ్ అయితే మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు, మీకు బలవంతం పెట్టినా నేను తీసుకోను అంటే తీసుకోను అని డిసైడ్ అయిపోవాలా. ఉంటారా అట్లా గట్టిగా? గుడ్. మీరే కాదు, మీ ఫ్రెండ్స్, మీ పక్కన ఎవరైనా ఉన్నా కానీ మీ పెద్దలకు కూడా మీరు, మీ పేరెంట్స్ ఎవరైనా, మీ ఫాదర్ కానీ మీ అన్న కానీ ఎవరైనా అట్లా తీసుకుంటుంటే అది మంచిది కాదని చెప్పాలా. చెప్తారా? గుడ్. ఈ రోజు నుంచి పొగాకు ఉత్పత్తుల్ని నిషేధించడానికి, నిర్మూలించేదానికి మీ వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వాలి. ఇస్తారా? థ్యాంక్ యూ. మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్. ఆయన ఎందుకన్నారంటే దేశం అదే నేల, ప్రపంచంలో ఏడపైన అదే నేల ఉంటుంది, అదే అడవులు ఉంటాయి, అదే సముద్రాలు ఉంటాయి, అదే ఆకాశాలు ఉంటాయి, అదే గాలి ఉంటుంది, అన్నీ అదే ఉంటుంది ఆయన. కానీ మనుషులు మనం మారితే మనం దేశం మారుతుంది, మనం చెడిపోతే మన దేశం ఏమవుతుంది? చెడిపోతుంది. మనం దేశం చెడకూడదు అంటే మనమేం కావాలా? మనం చెడిపోకూడదు. దేశ సేవ అంటే ఏమే? దేశ సేవ అంటే మన దేశ ప్రజలకి మనం ఏదైతే సేవ చేస్తామో అదే మన దేశ సేవ. మనం పెద్దోళ్ళై ఏమవ్వాలా? దేశానికి రక్షించే వాళ్ళు, దేశ ప్రజలకి సేవ చేసే వాళ్ళు కావాలా. అదే కానీ ఈ ఏదైతే ఈ మత్తు పదార్థాలు ఉండదో అంటే మీరు చిన్నపిల్లోళ్ళు, మీకు ఇవన్నీ అవగాహన కోసమే ఇది చేస్తే, యాక్చువల్గా ఇది వచ్చి మంచి యంగ్స్టర్స్లో మనం చేసి ఉంటే ఇంకా కొంచెం బాగుండేమో. కానీ రాబోయే కాలానికి కాబోయే భవిష్యత్తు మీరు ఆ రోజు మన పెద్దోళ్ళు ఇప్పుడు గాంధీజీ గురించి, ఎవరైతే స్వాతంత్ర సమాజం గురించి, ఎవరైతే దండి మార్చ్ గురించి మన పెద్దోళ్ళు ఎందుకు చెప్పినారు అనే ఒక కుర్రాడు, చిన్న కుర్రాడు 30 years గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని
ఈ డ్రగ్స్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతి లాస్ట్ ఇదే మంత్ 7వ తేదీ తిరుపతి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అక్కడ ఉండే చాలామంది ఆఫీసర్లు, అలాగే 1,30,000 మంది విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తూ ఒక ర్యాలీ దండి 2.0 నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం సైకిల్ తొక్కుకుంటూ విశాఖపట్నం చేరుకుంటారు. ఈరోజు ఈ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాని కవర్ చేసుకుంటూ అందరికీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఈ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వీళ్ళు ముందుకు సాగారు. ఎందుకు ఇంత అవసరం వచ్చింది చెప్పడం? ఇంత డ్రగ్స్ గురించి ఇలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రస్తుత భారతదేశంలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ డ్రగ్స్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ డ్రగ్స్ అనేది మన కల్చర్ కాదు, మనకు అలవాటు లేని ఒక పని. అలాంటి డ్రగ్స్ని మన దేశంలోకి ప్రవేశపెట్టి మన యూత్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కొన్ని దేశాలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు మన మీద ప్రయోగం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా చిన్న ఈ కూల్ లిప్ లాంటివి కూడా అలవాటు చేస్తున్నారు. మీకు ఎవరికైనా తెలుసా ఈ కూల్ లిప్ అనే టొబాకో ప్రోడక్ట్ తెలుసా మీకు? చిత్తూరు డిస్టిక్లో చిత్తూరులో ఈ కూల్ లిప్ అనే ఈ టొబాకో ప్రోడక్ట్ ఎక్కువగా స్కూల్ పిల్లలు అడిక్ట్ అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో చిత్తూరు కలెక్టర్ గారు, ఎస్పీ గారు చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అనే ఒక ఆపరేషన్ పెట్టి స్కూల్స్కి నియర్ బై ఉండే అన్ని పాన్ షాపుల్లోన రైడ్స్ చేసి